హాయ్, అందరికీ నమస్తే. ఈ 2026 మే నెల 5వ తేదీన మనకు మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన అంగారక సంకటహరి చతుర్థి రాబోతుందండి. మరి సాధారణంగా ప్రతి నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది. కానీ మంగళవారం వచ్చే చతుర్థిని అంగకార సంకటహర చతుర్థి అని అంటారు. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ చతుర్థి రోజున ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు ప్రసాదిస్తాయని, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని స్వయంగా ఆ వినాయకుడే వరమిచ్చాడట. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. చాలా అరుదుగా ఏర్పడే ఈ అంగారక చతుర్థి నాడు వినాయకుడిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, పరిహారాల గురించి నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. ముందుగా అయితే మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మే 5వ తేదీ మంగళవారం నాడు వచ్చే అత్యంత శక్తివంతమైన అంగారక సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. ఈ రోజున ఉదయాన్నే గణపతిని పూజించి ఒక చిన్న ముడుపు కట్టి ఇంట్లో దీపారాధన చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఈ మంగళవారం నాడు స్త్రీలు తెల్లవారుజాము నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ పూజ కోసం కొన్ని అక్షింతలను, ఎరుపు రంగు పుష్పాలు, గరిక, ఒక చిన్న రాగి చెంబు, అలాగే పూజా సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి. పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి పాపట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పట్టు వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని చేయాలి. మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు మందారాలతో గణపతిని అలంకరించుకోండి. అలాగా పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి ఈ పసుపు గణపతికి పసుపు కుంకుమలు వేసి అక్షింతలు సమర్పించాలి. నమస్కారం చేసుకున్న తర్వాత మీ పూజ గది మరియు చిన్నగా ఉంటే ఒక చెక్క పీటని వేసి ఆ పీఠం పైన ఒక వస్త్రాన్ని పరిచి గణపతిని ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు. ఇక పూజ గదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి. అలాగే ఒక చిన్న రాగి చెంబును తీసుకొని అందులో నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. గణపతి ముందు ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. మట్టి ప్రమిదలు వెలిగిస్తే ఇంకా మంచిది. అయితే మట్టి ప్రమిదలు అందుబాటులో లేకపోతే ఇత్తడి కుందిలో దీపారాధన చేయండి. ఇక గణపతికి నైవేద్యంగా 21 కుడుములు లేదా 21 ఉండ్రాలు నివేదించండి. అలాగే అరటి పండ్లు కూడా నివేదించండి. అలాగే 21 గరిక పూసలను కూడా గణపతికి మనము పెట్టుకుంటే మంచిది. ఈ విధంగా గణపతిని పూజిస్తే ఓం గం గణపతి అని నమః అని కామెంట్ చేయండి. ఈ అంగారక చతుర్థి పూజలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టడం. ఈ రోజు కట్టే ముడుపు చాలా శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందులో 3 గుప్పిళ్ళ బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, కొంత దక్షిణం పెట్టి మీ స్థాయికి తగ్గ దక్షిణం పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలని గణపతికి చెప్పుకుంటూ ముడుపు కట్టండి. ఈ ముడుపు గణపతి ముందే పెట్టి అగరవత్తులను పొగ వేసి సాంబ్రాణి వేసి ముడుపుకు నమస్కారం చేసుకొని గరిక లేదా గణపతి పూజ పూర్తి కాదు. కాబట్టి 21 గరిక పూజలు తప్పకుండా గణపతి దగ్గర పెట్టాలి. సర్వ పాపాలు నశించి ఆరోగ్య సుఖ సంతోషాలు వర్తిస్తాయి. ఇక చివరి సంకటహర చతుర్థి వ్రత కథను విని గణపతికి హారతి కర్పూరం సమర్పించి తలపై అక్షంతులు వేసుకొని ముడుపు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా ఈ మంగళవారం నాడు ఉదయాన్నే ఇంట్లో పూజ చేసి ఆడవారు ఉపవాసం ఉండాలి. అలాగే మీకు కుదిరితే మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి 5 ప్రదక్షిణలు చేసి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇక సాయంత్రం సూర్యాస్తమంలో అంటే సాయంత్రం 6 గంటల తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం మీరు కట్టిన ముడుపును తీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నయం తయారు చేసి గణపతికి నివేదించాలి. అలాగే ముడుపులో ఉన్న ఖర్జూరాలను ప్రసాదంగా స్వీకరించాలి. ముడుపులో పెట్టిన దక్షిణను మీ బీరువాలో పెట్టుకోండి. సాయంత్రం పూట పాలు పొంగించి ఆ పాలలో బియ్యం, బెల్లం కలిపి పరమాన్నం తయారు చేసి గణపతికి నివేదించండి. అలాగే మీ ఇంట్లో ఉన్న సభ్యులతో కూడా మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఈ విధంగా 2 పూటల గణపతిని పూజించండి. ఉదయం అంతా ఉపవాసం ఉన్నవారు చంద్రుడిని చూసి నమస్కారం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. అలాగే గణపతికి నివేదించిన పరమాన్నాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించి ఈ విధంగా చాలా సులభంగా ఇంట్లోనే ఈ వ్రతాన్ని చేసుకుని అష్ట ఐశ్వర్యాలు సులభంగా పొందండి. ఈ
ఈ నెల వచ్చే మంగళవారం వచ్చే మనకు ఈ సంకటహరి అంగారక సంకటహరి చతుర్థి అనేది చాలా విశేషమైనదండి. అందుకని అందరూ తప్పకుండా అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ రోజున వచ్చే చంద్రకిరణాలు అతి శక్తివంతమైనగా ఉంటుంది. కాబట్టి చంద్రకిరణాలు వెలుగులో కనీసం 10 నిమిషాలు కూర్చొని ఓ సోమయ నమః అని జపిస్తే ఆరోగ్యాలు సుఖశాంతులు కలుగుతాయి. అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు పాలతో చంద్రుడికి సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఇక మీ మంత్రాన్ని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ రోజు గణపతి దేవాలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేయండి. 21 సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని జపించి మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం బాగా పెరగాలంటే గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేసి 2 నెయ్యి దీపాలు వెలిగించాలి. ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. ఇక కుజదోషం ఉన్నవారు ఈరోజు ఎర్రటి మందారాలతో గణపతిని పూజిస్తే కుజదోషం తొలగిపోతుంది. అలాగే కోర్టు కేసులు, ఆస్తి తగాదాల నుండి బయటపడాలంటే తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. ఇక మీ పిల్లలకు విద్యలో మంచి మార్కులు రావాలి, మంచి జ్ఞానం రావాలంటే పూలతో గణపతిని పూజించండి. అలాగే పారిజాత పూలతో గణపతిని పూజిస్తే కోరుకున్న ఉద్యోగం త్వరగా లభిస్తుంది. తెల్ల జిల్లేడు మొక్కను గణపతి స్వరూపంగా పూజిస్తారు. కాబట్టి ఈ అంగారక చతుర్థి నాడు తెల్ల జిల్లేడు చుట్టూ పసుపు కుంకుమ పెట్టి పూజిస్తే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి తీరని సమస్యలైనా త్వరగా పరిష్కారం అవుతాయి. అలాగే ఈ అంగారక చతుర్థి రోజున ఒక జిల్లేడు ఆకుపై గంధంతో శ్రీ అని రాసి గణపతి ఫోటో దగ్గర పెట్టి ఇంట్లో పూజ చేస్తే మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు తెలివితేటలు పెరుగుతాయి. ఇంకా ఎవరికైతే త్వరగా ధనవంతులు కావాలని ఫైనాన్షియల్ పరంగా బాధపడుతున్నారో అలాంటి వారు ఒక ఇత్తడి ప్లేట్లో నిండుగా కల్లుప్పు పోసి దానిపై ఒక మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపం గణపతి ముందు వెలిగిస్తే అఖండ ధనలాభం కలిసి వస్తుంది. త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కటిక పేదరికం అనేది పోతుంది. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు బియ్య పిండిలో కొంచెం బెల్లం, తురుము, కుంకుమ కలిపి ఒక పిండి ప్రమిదలా తయారు చేయండి. ఈ పిండి దీపాన్ని ఒక తమలపాకు పైన పెట్టి ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి గణపతి ముందు వెలిగించండి. ఖచ్చితంగా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు తెల్ల జిల్లేడును వేరును ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ వ్యాపార స్థలంలో కట్టుకోండి. దిష్టి తగలకుండా మీ వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరుకుంటూ జిల్లేడు చుట్టూకు పసుపు దారం కడితే మీరు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది. అయితే ఈ వ్రతం చేయలేము అని అనుకున్న వారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి 21 గరికలను సమర్పించి దేవాలయంలో ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి మీ కోరికలన్నీ కోరుకుంటే వెంటనే సిద్ధిస్తాయి. ఎర్రని కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ అంగారక చతుర్థి రోజున వివాహమైన ఆడవారు గణపతి ఫోటోకి పెట్టిన కుంకుమను తీసి మీ పాపిట్లో పెట్టుకోండి. దీనివల్ల ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం వర్తిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి ఆ పసుపు గణపతిని దేనితో అభిషేకం చేస్తే మంచి వివాహ సంబంధం తేనెతో అభిషేకం చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయండి. ఈ ఒక్కరోజు గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ మాయమైపోయి ఆ గణపతి మనకు మంచి ఆరోగ్యాలను, సుఖ సంతోషాలను, మనకున్న దరిద్రాన్ని, మన పిల్లలకి మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని ప్రసాదిస్తాడని నమ్మకం. అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ముందైతే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి గైడ్స్. అందరికీ ముందుగా సంకటహర చతుర్థి శుభాకాంక్షలు అండి. మీరు అందరూ తప్పకుండా ఈ గణపతిని పూజించి వ్రతం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైడ్స్.